సో మా డాడీకి నా లవ్ విషయం చెప్దాం అనుకుంటున్నా. మీ ఎవరికి కూడా తెలిసి ఉండదు. ఫస్ట్ నేనేమనుకున్నా అంటే మా ఇంట్లో చెప్పిన తర్వాతే మీకు చెప్దాం అనుకున్నా. మా డాడీ కాల్ చేస్తున్నారు. నాకు చేతులు ఓకే ఓకే లిఫ్ట్ చేస్తాను. డాడీ కాల్ చేస్తున్నారు. హలో. కాదు డాడీ, ఎక్కడున్నావు? ఖాళీనా బిజీనా? ఎప్పుడు బిజీ కాదు డాడీ, నన్ను కూడా పట్టించుకో కొంచెం. నాకేం వద్దులే గాని ఎక్కడికి వెళ్ళవసరం లేదు. నాకు ఏదో లా ఉంది డాడీ, ఒక విషయం చెప్పాలి. ఏదో లాగుంది, ఒక విషయం చెప్పాలి. సరే ఆగు, నేను మళ్ళీ చేస్తాను, ఆగు. షాపింగ్ కాదు డాడీ, ఎప్పుడు నీకు షాపింగ్లు అవి ఇవేనా? షబ్బా, మళ్ళీ చేస్తాను, పెట్టే డాడీ, ఒక నిమిషం ఆగు, చేస్తా. ఏదో చేస్తుందిలే గానీ నేను మాట్లాడేది నువ్వు రికార్డ్ చేయి, నాకు ప్రూఫ్స్ కావాలి రేపు. నేను మాట్లాడేది నువ్వు రికార్డ్ చేయి డాడీ. నేను నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. కాదు కాదు డాడీ, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి నన్ను పట్టించుకో, నువ్వు రికార్డింగ్ చెయ్యి నీ దానిలో. నాది ఐఫోన్, రికార్డ్ అవ్వదు కదా. ఏ చెయ్యి అయ్యా, నువ్వేంటి? సరే కానీ నేను కాదు 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 నేను ఎదురింటి వారితో లేచిపోతున్నా. నమ్మవేంటి నిజంగానే? శత్రువులు ఎక్కడో ఉండర్రా. నువ్వు కత్తి నాన్న. ఏంటయ్యా నమ్మవు నువ్వు? రేపు నేను వెళ్ళిపోయాక ఒక చిన్న బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాక కూర్చొని ఏడుస్తావా ఏంటి? ఇది అమ్మోరి కత్తి నాన్ను. కాదులే కానీ డాడీ, ఓ చిన్న విషయం చెప్తున్నా, నేను సీరియస్ గా చెప్తున్నా, జోక్ కాదు. సరేలే, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా డాడీ. ఏంటి అంటావు? నువ్వేగా లవ్ చేస్తే వాళ్ళకి ఇచ్చి చేస్తా అన్నావు, ఇంటికి ఎప్పుడు తేమంటావు? నువ్వు మాట్లాడడం అవి ఇవి లేవు, నాకు నచ్చాడు అంతే. అరే దరిద్రుడు గిరిద్రుడు అనక డాడీ, నువ్వు నీకు లేదా నా టేస్ట్ మీద నమ్మకం? చిచ్చి అలాంటోడు కాదు డాడీ, చాలా మంచిది. ఇప్పుడు ఏం నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా చెప్పు? అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు అడ్రస్ చెప్పను. నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? ఏంటి అడ్రస్ పెట్టు. నువ్వే ఇచ్చేస్తావా ఏంటి? కాదు డాడీ, నేను చెప్పేది నువ్వు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెళ్లికి ఒప్పుకోని అంటున్నారంట. కాదు డాడీ, నువ్వు ఒప్పించడం కాదు. అతనికి జాబ్ ఏమీ లేదంట. అలా ఎలా ఒప్పుకుంటావు నువ్వు? కాదు కాదు అయ్యా బాబు, నువ్వేంటి ఇట్లా? మా ఇద్దరు ఫోటో పెట్టినా నీకు వాట్సాప్ లో? కాదు డాడీ,
ఏంటి అమ్మ అమ్మ అమ్మ? ఇప్పుడు నీకు పని ముఖ్యమా కూతురు జీవితం ముఖ్యమా డాడీ? నాకు అర్థం కావట్లా. అబ్బో, మేము ఎక్కడ కలుసుకున్నామో చెప్పనా? ఒక యూనివర్స్, ఇక్కడ కాదు మేము కలుసుకుంది. నేను ప్రమోషన్ లో కలిసా దాన్ని, చాలా బాగా నచ్చాడు. ప్రమోషన్ ఒక స్కిన్ క్లినిక్ కి నువ్వు నన్ను వదిలేసి కింద వెయిట్ చేసావు కదా, అప్పుడు కలిసాను. చాలా మంచి వ్యక్తి డాడీ. చీచి నేనేం కాదు డాడీ, తనే ఫ్లర్ట్ చేసి మాట్లాడి నాకు చాలా బాగా నచ్చాడు డాడీ. ఏం చేద్దాం? 20. కాదు డాడీ, ఏంటి 20 సంవత్సరాలు? 20 సంవత్సరాలు అయితే లవ్ చేయకూడదా ఏంటి? మరి అదే మరి బా, నువ్వు అర్థం చేసుకోవు నన్ను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనేమో లేచిపోదాం వచ్చేయమంటున్నాడు. నేను అందుకే కానీ ధైర్యంగా కాల్ చేసి చెప్తున్నా. నేను పిరికిదాన్ని అయితే అలాగే లేచిపోయేదాన్ని ధైర్యంగా. నీకు కాదు డాడీ, ధైర్యంగా తను ఒప్పిస్తాడు. నేను లేచిపోవడం అంటే నీకు ఫనీగా ఉందా? నేనెందుకు వస్తాను డాడీ? బెంగళూరు వెళ్ళిపోదాం అంటున్నాడు. సరేలే బాబు. బాబు ఇదంతా ప్రాంక్. ఇప్పుడు అమ్మని తిడతావే ఏంటి పాపు? సరేలే, ఇదంతా ప్రాంక్లే గానీ ఏం చేస్తున్నావు? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నాకు తెలుసు గాని ఓవర్ నమ్మరు. ఏంటో ఉన్నాడన్నా నమ్మరు, లేరన్నా నమ్మరు. ఏంట్రా బాబు? సరేలే, తిన్నావు. ఫస్ట్ ఆడే లేపుకొని వెళ్ళిపోతాడు ఇంట్లో. సరేలే, తిన్నావా? రాలేదు ఆఫ్టర్నూన్. సరేలే, తొందరరా, బయటకు వెళ్ళాలి. ఓకే, బాయ్ బాయ్. చూసారా, నమ్మరు మా ఇంట్లో. నేను వెళ్ళిపోతున్నా అన్నా కూడా నమ్మరు. వాళ్ళే బ్యాంక్ ఇచ్చి పంపిస్తారు. కానీ అలాంటి వాళ్ళు మా ఫ్యామిలీలో. కనీసం కొంచెం ప్రాంక్ చేసి ఎంటర్టైన్ అవుదామన్నా ఆయన నమ్మట్లే. నమ్మినా ఏముంది, వెళ్ళిపోతున్నాడు. బట్ ఫన్నీగా ఉంది, కొత్త ఎక్స్పీరియన్స్. ఇలాంటి బ్లాగ్స్ మరెన్నో కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.